గిల్ట్ వచ్చింది అన్నంత మాత్రం చేత అది మారు మనసు అని అభిప్రాయపడుతుంటాం తప్పుగా. ఈ విషయాన్ని ఈరోజు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం వాక్యంలో నుంచి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. జస్ట్ బికాజ్ యూ ఫెల్ట్ గిల్ట్, రిమోర్స్, అది మారు మనస్సు కాదు. గురించి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. వాటిల్లో 1-2 ప్రధానమైనటువంటి వాటిని మనం గమనించుకుంటూ ముందుకు వెళదాం. బైబిల్ స్టూడెంట్స్గా మనకి ఈ విషయాన్ని గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. పశ్చాత్తాపానికి 2 రకాల పదాలను ఉపయోగించడం జరిగింది. గ్రీక్ భాషలో ఉపయోగించిన పదాల గురించి ఈరోజు నేను మీతో చెప్తాను. 2 పదాలు వీలైతే మీరు రాసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్, మెటమెలోమాయ్ అనే పదం వాడారు. మెటమెలోమాయ్ తోటి మనకి దాన్ని ఏమంటాం? METAME, మెటమెలోమాయ్. రెండవ పదం మెటనోయియా. పశ్చాత్తాపంతో కాదు అది. మెటనోయియా అందరు ఏమనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి తమ ప్రాణాన్ని తమ చేతిలోకి తీసుకోవడం ఎలాగైతే ఈ రోజుల్లో మనం చూస్తున్నామో అదే విషయం యోధా జీవితంలో జరిగింది. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? తన చేతిలో తన ప్రాణాన్ని తీసుకున్నాడు, వెళ్ళాడు, చెట్టు మీదకి ఎక్కాడు, ఊరి పెట్టుకొని కింద పడి చనిపోయాడు. పుట్టింది మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని తీసుకెళ్ళి ఇచ్చేసేస్తున్నాడు. అంతకుముందు దానికోసం ఎంత కుట్ర పన్నాడు, ఎంత చేశాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దాని మీద అసహ్యం వచ్చేసింది. చేతిలో ఉన్న డబ్బులకి వాల్యూ లేకుండా అయిపోయింది. దేవుని నామానికి వందనాలు. దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన మనల్ని నడిపించుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడిని ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి మనం అందరం కూడా ఆయనకి సన్నిధిలో నేర్చుకోవడానికి మనం సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికను తీసుకుని ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. రెండవ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈరోజు మనం మారు మనస్సు గురించి మాట్లాడుకుంటున్నాం. వాక్యం మనకేం సెలవిస్తుంది, వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అనే వాటిల్లో కొన్ని విషయాలని ఈరోజు మనం గుర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడైనా సారీ చెప్పి మరలా దాన్నే చేశారా? అలాంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ కెన్ రికలెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి జీవితాల్లో ఆ మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు. అది లోక సంబంధానుసారమైనటువంటి దుఃఖం అయితే అది మరణాన్ని ఇస్తుంది. ఇంకా డైరెక్ట్ మరణం అది. సో ఒక దుఃఖం ఏమో మనకి ఎల్లప్పుడూ దుఃఖాన్ని తీసివేసేదిగా మారు మనస్సును మధ్యలో పెడుతుంది. ఇంకో దుఃఖమేమో ఇంక ఎల్లప్పుడూ మనం దుఃఖపడే విధంగా మరణంలోనికి దారితీస్తుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు కదా. సరే, ఈ రెండింటికి తేడా ఏంటి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు. దేవుని చిత్తానుసారమైన మనస్సు మనకి మారు మనస్సునిస్తుంది. లోక చిత్తానుసారంగా లోకానుసారమైన దుఃఖం మారు మనస్సునివ్వదు. సో మారు మనసు లేకుండానే దుఃఖపడొచ్చా? మారు మనసు లేకుండానే సారీ చెప్పొచ్చా? మారు మనసు లేకుండానే నేను తప్పు చేశాను అని ఒప్పుకోవచ్చా? అంటే ఒప్పుకోవచ్చు. దట్స్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్.
గిల్ట్ వచ్చింది అని అంత మాత్రం చేత అది మారు మనసు అని అభిప్రాయపడుతుంటాం తప్పుగా. ఈ విషయాన్ని ఈరోజు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం వాక్యంలో నుంచి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. జస్ట్ బికాజ్ యూ ఫెల్ట్ గిల్ట్, రిమోర్స్, అది మారు మనస్సు కాదు. మనం గిల్టీగా ఫీల్ అయితే అది మనకు మారు మనసుని ఇవ్వడం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎవరికైనా ఇదిగో ఇది నువ్వు తీసుకోవద్దు అని చెప్పామనుకోండి, దొంగతనంగా కనిపించకుండా అది తీసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూడగానే ఆ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? ఏదో 4 ఖర్చుకున్నారు అంటారు చూడండి, అయ్యయ్యో చూసేసేరే, అబ్బా ఇంకొంచెం ముందు తీసుకోవాల్సింది, చూడకుండా ఉండేవాళ్ళు. దొరికిపోయానే అనేటువంటి గిల్టీతోటి ఐఎమ్ సారీ అని చెప్తారు. ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నేను దొరికిపోయానే, అయ్యో అనేటువంటిది. బట్ దానికి బదులుగా ఇది నేను చేసి ఉండకూడదు, నేను ఇంకోసారి దీన్ని చేయను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి ఆ విధానంలో నిలబడడానికి ప్రయత్నించడం పశ్చాత్తాపం అంటున్నాం. నిజమైన పశ్చాత్తాపం. రెండు ఒకటే రకంగా కనిపించవచ్చు. నేను చేయనని చెప్పాడు ముందు కూడా, కాకపోతే అనవసరంగా దొరికాను అనేటువంటి ఆలోచనతో. రెండోసారి ఏమో ఇది నేను చేసి ఉండాల్సింది కాదు ఇది అని గుర్తించి నేను ఇంకోసారి దీన్ని చేయను అని తీర్మానం చేసుకునేటువంటిది పశ్చాత్తాపంగా మనం చూస్తున్నాం. నా బైబిల్లో దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. వాటిల్లో 1-2 ప్రధానమైనటువంటి వాటిని మనం గమనించుకుంటూ ముందుకు వెళదాం. నా బైబిల్ స్టూడెంట్స్గా మనకి ఈ విషయాన్ని గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. పశ్చాత్తాపానికి 2 రకాల పదాలను ఉపయోగించడం జరిగింది. గ్రీక్ భాషలో ఉపయోగించిన పదాల గురించి ఈరోజు నేను మీతో చెప్తాను. 2 పదాలు వీలైతే మీరు రాసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్, మెటమెలోమాయ్ అనే పదం వాడారు. మెటమెలోమాయ్, METAMELOMAI, మెటమెలోమాయ్ గ్రీక్ పదం ఇది. మెటమెలోమాయ్ అని వాడారు. దాని అర్థం ఏంటంటే రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, గిల్టీగా ఫీల్ అవ్వడం, ఫీలింగ్ బ్యాడ్ అన్నమాట. అయ్యో దిస్ హ్యాస్ హ్యాపెండ్. మోస్ట్లీ విత్ అన్ సెన్స్ ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా అన్నటువంటి ఫీలింగ్ తోటి మనకు ఏర్పడేటువంటి దాన్ని ఏమంటాం? మెటమెలోమాయ్. రెండవ పదం మెటనోయియా. ఏమంటాం? మెటనోయియా. నాకు పెద్దగా గ్రీక్ రాదు, కాకపోతే బైబిల్లో రూట్ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తామంటే మాకేదో తెలుసు అని చూపించుకోవడానికి కాదు. బైబిల్ చెప్పే విషయాల్లో కొన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి అది వ్రాయబడినటువంటి భాషలో దాని అర్థాన్ని మనం తెలుసుకోవడం వలన చక్కగా గ్రహించగలుగుతాం. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేయబడినవి ఈ 2 పదాలను కూడా ఇంగ్లీష్లో కూడా రిపెంట్ అనే ట్రాన్స్లేట్ చేశారు. మెటమెలోమాయ్ దగ్గర రిపెంట్ అనే ట్రాన్స్లేట్ చేశారు, మెటనోయియా అనే దగ్గర కూడా రిపెంట్ అనే ట్రాన్స్లేట్ చేశారు. అంటే పశ్చాత్తాపం అనే పదంగా ట్రాన్స్లేట్ చేశాం. కానీ గ్రీక్ భాషలో రెండింటికి మధ్యలో కొంచెం తేడా ఉంది. అది బైబిల్ స్టూడెంట్గా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది మనందరికి కూడా హెల్ప్ అవుతుందని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. బైబిల్ స్టూడెంట్స్గా ఉండాల్సిన వాళ్ళు ఎవరు? క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కళ్ళు. కేవలం ఏదో ప్రసంగం చేయబోయేటువంటి వాళ్ళో లేకపోతే చదువుకున్న వాళ్ళకో సంబంధించిన విషయం కాదు ఇది. దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి వారి వంతు ప్రయత్నం వారు చేయడానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేది పరిశుద్ధాత్ముడే. సో హీ టీచర్స్ అస్, హీ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్. మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని గ్రహించగలుగుతాం. అయితే దేవుని వాక్యాన్ని మనం గ్రహించేటప్పుడు కొన్ని నన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారని అనిపించవచ్చు. దేవుని వాక్యం మనందరినీ దృష్టిలో పెట్టి రాయబడింది కాబట్టి ఇదేదో ఒక సంఘటనకు సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో విషయం కాదు, మనందరికీ సంబంధించినటువంటి విషయం. దీన్ని మనం ఎంత చక్కగా నేర్చుకుంటామో అంత చక్కగా మనం దేవుణ్ణి వెంబడించగలుగుతాం. కాబట్టి
మనల్ని మనం సిద్ధం చేసుకుందాం వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు. ఈ 2 పదాల్లో ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. మొదటిది ఏమనుకున్నాం? మెటమెలోమాయ్. రెండవది మెటనోయియా. మెటమెలోమాయ్ అంటే అర్థం ఏమనుకున్నాం? గిల్టీగా ఫీల్ అవ్వడం, మనకు అర్థమయ్యే భాషలో రిగ్రెట్గా ఫీల్ అవ్వడం. అదే మెటనోయియాకు వచ్చేటప్పటికి నిజమైన పశ్చాత్తాపం. అంటే ఏంటి? ఇంకొక రకంగా చెప్పుకుంటే మరలా యేసు వైపు తిరగడం, మనసును మార్చుకోవడం. మెటనోయియా. 2 ఉదాహరణలు నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. మొదటిది మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. చాలు. ఇక్కడ యూదా, ఇస్కరియోతు యూదా, ది గ్రేట్ ఇస్కరియోతు యూదా గురించి తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటాను. యేసుక్రీస్తు వారు ఎంత పాపులరో యూదా అంత పాపులర్ భూమి మీద, అట్లీస్ట్ కదా. నా యూదా యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నాడు. చేతిలో డబ్బులు సరిపోలేదనుకుంటా. ఆయన నమ్ముకుంటే కొంచెం డబ్బులు వస్తాయి, మా గురువు మీద చాలా నమ్మకం ఉంది, ఆయన తప్పించుకుంటాడులే అనో ఏదో ఆలోచించాడు. సాతాను చేత ప్రేరేపించబడ్డాడని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కాకపోతే యూదాకు అది ఏదో ఫిజికల్గా నీడ్ లాగా అనిపించింది. సాతాను మనల్ని ప్రేరేపించినప్పుడు చాలా స్పష్టమైనటువంటి లాజికల్ ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తుంది. ఇది చెయ్యాలి అని స్పష్టంగా అనిపిస్తుంది, అంతే. అందుకే చేస్తారు ఎవరైనా. అటువంటిది జరిగినప్పుడు శోధించబడినటువంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించాక ఆయనకు శిక్ష విధించబడినంత వరకు పర్వాలేదు, బాగానే ఉన్నాడు. ఆయనకు శిక్ష విధించబడింది అని గమనించిన వెంటనే బైబిల్ చెప్తుంది, శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. ఇంకొక ఉదాహరణ చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఈ సంఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఏం జరిగింది?
పేతురు యేసుక్రీస్తు వారిని తెలియదు అని చెప్పి అబద్ధం ఆడాడు. ప్రాణభయంతో తను జాగ్రత్తగా తన ప్రాణాన్ని అని తనకు అనిపించిందేమో. కానీ ఆ పశ్చాత్తాపం మాత్రం కేవలం పైన రిగ్రెట్ లాగా, గిల్టీ ఫీలింగ్లోనే, ఇప్పుడు నా మీదకి వచ్చింది ఇదంతా అన్నట్టుగా అయిపోయింది. లోక చిత్తానుసారమైన దుఃఖం తన మీదకి వచ్చేసింది. లోక చిత్తానుసారమైన దుఃఖం నేను అనుకుంటాను అది ఇతరుల మీద ఆధారపడుతుందండి. ఇతరులు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అనవసరంగా ఇప్పుడు అందరు నన్ను తప్పుగా చూస్తారు కదా, నా గురించి తెలిసిపోయిందే, ఇటువంటి దాంతో అదంతా తలకెక్కించుకొని మనల్ని మనం నిందించుకుంటూ హాని తలపెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉండాలని మనం చూస్తాం. ఆ పరువు అంతా పోయిందే అనుకుంటూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారిని మనం చూస్తాం. జరిగినటువంటి పాపం గురించి, తప్పు గురించిన పశ్చాత్తాపంతో కాదది, అందరు ఏమనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి తమ ప్రాణాన్ని తమ చేతిలో తీసుకోవడం ఎలాగైతే ఈ రోజుల్లో మనం చూస్తున్నామో అదే విషయం యోధా జీవితంలో జరిగింది. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? తన చేతిలో తన ప్రాణాన్ని తీసుకున్నాడు, వెళ్ళాడు, చెట్టు మీదకి ఎక్కాడు, ఊరి పెట్టుకొని కింద పడి చనిపోయాడు. తను ఏదైతే సాధించాలని ఆ డబ్బుని తీసుకున్నాడో, తన గురువుని అమ్మేశాడో, అదంతా తనకు ఉపయోగం లేకుండా అయిపోయింది. దాన్ని ఏం చేసుకోగలిగాడు? తన్ని ఏది చేసుకోలేకపోయాడు. మన లోపల అశాంతి ఉన్నప్పుడు, మనం సమాధానంగా లేనప్పుడు, మనం ఎన్ని కలిగి ఉన్నా వాటిని మనం వాడే స్థితిలో ఉండం. పాపానికి ఈ గుణం ఉంది. చేయకముందేమో చేస్తే బాగుండు అనిపిస్తుంది, చేసిన తర్వాత ఏమో ఎందుకు చేశానా అనిపిస్తుంది. పాపానికి ఉండే గుణం ఇది. బైబిల్లో అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తనకి చెల్లెల వరస అయ్యేటువంటి తన కజిన్ సిస్టర్ని, లేకపోతే తనకి స్టెప్ సిస్టర్గా ఉన్నటువంటి తామారుతోటి తను లస్ట్ఫుల్ ఆలోచనలు కలిగి మోహంతో తను చూడడం ప్రారంభించి తన కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆ కోరిక తీరేంత వరకు తన శరీరం కూడా కృషించిపోవడం ప్రారంభమైంది. అంత బలమైన కోరికలు ఉంటాయి కొన్నిసార్లు. ఆ కోరిక తీరేదాకా అది తీరితేనే నేను బ్రతుకుతానేమో అనిపించేటంతగా బ్రతికాడు ఆ మనిషి. శరీరం చిక్కిపోతుంటే ఒక గొప్ప స్నేహితుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఏం బాబు చిక్కిపోతున్నావు అంటే, నా లోపల ఈ కోరిక నన్ను రగిలించేస్తుంది అని చెప్పాడు. సమాజం దాన్ని ఒప్పుకోదని తెలుసు, తన తండ్రి దాన్ని ఒప్పుకోవడం తెలుసు, ఇది అసహ్యమైందని తెలుసు, అయినా కూడా ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్నంతగా శరీరం కూడా చిక్కిపోతుంటే వాళ్ళ స్నేహితుడు తప్పుడు సలహా ఒకటి ఇచ్చాడు. ఆ కోరికను ఎలా నెరవేర్చుకోవాలో చెప్పాడు. చివరికి ఆ కోరిక నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి వెంటనే తామారుతో కలిసి తను ఆ శారీరక సంబంధం కలిగిన వెంటనే బైబిల్ చెప్తుంది అసహ్యం పుట్టిందట. అంతకుముందు ఎంత ఇష్టపడ్డాడో అంత అసహ్యం వెంటనే కలిగిందట. అక్కడి నుంచి వెంటనే ఆమెను తరిమేశాడట. తర్వాత రోజో కాదు, వెంటనే. పాపానికి బుద్ధి ఉంటుంది, నువ్వు చేసినంతసేపు లాగుతుంది, చేసిన వెంటనే అయిపోతుంది. ఈ రోజుల్లో చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి కదా. ఆ ఫ్రాడ్లు జరిగినంతసేపు బాగానే ఉంటుంది, నాకేదో వస్తుంది అనే లాభంతో చేస్తాం. కానీ ఒక్కసారి కూరుకుపోయిన తర్వాత వెంటనే నిన్ను అది పట్టేసేస్తుంది, ఇంకో ఆలోచన లేదు. ఎంతో గొప్ప ఆశతోటి నువ్వు ఒక దానిలోకి దిగిపోతే, ఎంతో గొప్ప ఆశతోటి ఉద్యోగం చేసుకోవడానికి వెళతారు కొంతమంది. తీరా దేశానికి వెళ్ళినప్పుడు, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఆశలన్నీ అడియాశలు అయిపోయేటట్టుగా వాళ్ళు చెప్పింది ఒకటి, ఇక్కడ చేపించేది ఒకటి. ఎన్ని చూడడం లేదు మనం. పైన చూడడానికి బాగానే ఉంటాయి, లోపల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసహ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ రోజు యూదా విషయంలో శోధించబడ్డప్పుడు మరి ఏమేమి ఆలోచనలతో అనుకున్నాడో, నాకు ఇన్ని నాణ్యాలు వస్తున్నాయి, వీటితో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, తర్వాత వెళ్ళి నేను సారీ చెప్తున్నాను, ఏమనుకున్నాడో మరి. కానీ ఒకసారి యేసుక్రీస్తు వారికి శిక్ష విధించబడగానే ఏం చేయాలో అర్థం కాలేదు. తనకే అసహ్యం పుట్టింది. మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని తీసుకెళ్ళి ఇచ్చేసేస్తున్నాడు. అంతకుముందు దానికోసం ఎంత కుట్ర పన్నాడు, ఎంత చేశాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దాని మీద అసహ్యం వచ్చేసింది. చేతిలో ఉన్న డబ్బులకి వాల్యూ లేకుండా అయిపోయింది. కాకపోతే తనకు అప్పుడు కూడా కలిగి ఉన్నటువంటి దుఃఖం లోకానుసారమైన దుఃఖమేనట.
మెటమెలోనాయ్, మెటమెలోమాయ్. రిగ్రెట్, ఓన్లీ గిల్టీ ఫీలింగ్. నేను పట్టుబడ్డానే అనే గిల్టీ ఫీలింగ్. పేతురు విషయంలో ఏం జరిగింది మరి? పేతురుకి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో ఈరోజు తెల్లారకు ముందే నేను నీకు తెలీదు అని 3 సార్లు చెప్తావు. నువ్వు చెప్తే కానీ కోడి కూయదు. నువ్వు ఎప్పుడు చెప్తావని కోళ్ళన్నీ కాసుకొని కూర్చుంటాయి. ఎందుకని? నువ్వు చెప్పిన వెంటనే కోడి కూయాలన్నమాట. తెల్లవారాలి అంటే నువ్వు చెప్పాలి. ఆ రోజు ఎప్పుడు తెల్లారాలో పేతురు మీద ఆధారపడినట్టుగా ఉంది. పేతురు దాన్ని చివరిగా 3 సార్లు ఆయనను నేను ఎరుగను అని చెప్పగానే కోడి కూసిందట. ఒక సువార్తలో మనం చదువుతాం, అది జరిగిన వెంటనే యేసు ఆయన వైపు చూశాడట. ఆ శ్రమల్లో నుంచే ఆయన చూసి పేతురు దుఃఖంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడని స్పష్టంగా రాసి ఉంటుంది. వెంటనే వచ్చింది పశ్చాత్తాపం. పేతురుకు వచ్చినటువంటిది మెటనోయియా, పశ్చాత్తాపం, మారు మనస్సు. తన లోపల నుంచి తనకు వచ్చింది, నేను ఇది చేసి ఉండకూడదు, ఐఎమ్ వెరీ సారీ, హి డిడ్ంట్ నో వాట్ టు డూ. ఒకనొక రోజున 3 రోజుల తర్వాత ఒక స్త్రీ వచ్చి చెప్తుంది, అక్కడెవరు లేరు, సమాధి తెరవబడి ఉంది. వెంటనే 2 రన్నింగ్ రేసులో దిగుతారు. ఎవరు వాళ్ళిద్దరు? పేతురు, యోహాను. 2 పరిగెత్తుతున్నారు. యోహాను కొంచెం తేలిగ్గా ఉండి ఉంటాడు, ఆయనకంటే కొంచెం ఫాస్ట్గా పరిగెత్తాడు. కానీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే యోహాను బయట ఆగిపోయాడు. పేతురు మాత్రం ఆగిపోలా, టక టక సమాధి లోపలికి కూడా వెళ్ళిపోయాడు. తీరా చూసి వెనక్కి వచ్చేసాడు. ఏం మాట్లాడలా. నాకు ఇంకొక అవకాశం దొరికింది అని అనుకున్నాడో ఏమనుకున్నాడో, నేను ఆయన ఎలా ఎదుర్కోవాలి అని అనుకున్నాడో ఏమనుకున్నాడో, సైలెంట్గా వెళ్ళిపోయాడు. తర్వాత యోహాన్ లోపలికి వెళ్ళి చూసి నమ్మాడు అని మనం చదువుతాం. అటువంటి పేతురు ఆ యొక్క దుఃఖంలో తను ఉండిపోతే యేసుక్రీస్తు వారు తిరిగి ప్రత్యక్షమైన తర్వాత పేతుర్ని పిలుచుకొని మరి ఆయన అడుగుతున్న ప్రశ్నలు మనం చూస్తున్నాం. ఏమని అడుగుతున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నువ్వు తప్పు చేయడానికి అవకాశం దొరికింది, నువ్వు తప్పు చేశావు. 3 సార్లు నేను ఎరుగను అని చెప్పావు. ఇప్పుడు అదే 3 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అవకాశం ఇచ్చాడు మన ప్రభువు. హీ రెస్టోర్స్ ఇట్ బ్యాక్ ఫుల్లీ. కొంచెంగా కాదు, పూర్తిగా. దేవుడు చెప్పిన వాగ్దానాలు, పేతురు జీవితంలో ఏదైతే చేస్తానని దేవుడు చెప్పాడో దానిని చేయకుండా అడ్డగించడానికి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా పేతురు నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మారు మనస్సు నొంది బండలాగా నిలబడ్డాడు. కేఫా, చిన్న చిన్న రాళ్ళులాగా ఆయన సంఘాన్ని కట్టడంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా నిలబడ్డాడు. చాలా శోధనలు వచ్చాయి. దుడుకు పేతురుని మనం పిలుచుకుంటుంటాం. ఏదేదో మాట్లాడేసేవాడు, ఏదేదో చేసేవాడు. కానీ ఆ రోజు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నింపబడితే అదే దుడుకు పేతురు ఇప్పుడు ధైర్యంగా లేచి నిలవబడి మాట్లాడడం ప్రారంభించాడు. చేపల్ని సైలెంట్గా కూర్చొని పట్టుకునేటువంటి పేతురు నోరు తెరిచి వాక్యం మాట్లాడుతుంటే పండితులు ఆశ్చర్యపోయేంతగా పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని అనుగ్రహించి మాట్లాడించాడు. అందరికీ అర్థమయ్యే భాషలో చాలా స్పష్టంగా ఆయన ఏం చేస్తున్నాడో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడో, ఎలాంటి ప్రవచనాలను దేవుడు చేశాడో అన్నిటి గురించి స్పష్టంగా మాట్లాడుతూ వివరించడానికి పేతురు అనర్గళంగా మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. పేతురు దగ్గరికి వెళ్ళాలంటే భయపడే అంతగా పేతురుని దేవుడు మహిమపరిచాడు. అపోస్తలులు నడిచి వస్తుంటే వాళ్ళ నీడ తగిలితే చాలు అనే అంతగా సంఘంలో దేవుడు వారిని ఘనపరిచాడు. దేవుడు ఎంత సమీపంగా ఉంటాడు మనుషులకి అనేది పేతురు జీవితంలో దేవుడు స్పష్టంగా చూపించాడు. పేతురుకి అన్నీ తెలుసని కాదు, పేతురుకి ఇంకా చాలా విషయాలు తెలియాల్సింది ఉంది. అన్నీ వచ్చిన దాకా దేవుడు మనల్ని చూస్తూ కూర్చుంటాడు అని అనుకోకండి. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీ డే దేవుడు మనల్ని తన మహిమ కోసం వాడుకుంటాడు. ప్రతిరోజు దేవుడు తనకు కావలసిన మహిమను మన జీవితాల ద్వారా తీసుకొని రావాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం మనం చేయాలి. అయితే పశ్చాత్తాపడడం అనే విషయంలో మనం అపరాధ భావనకి పశ్చాత్తాపానికి మధ్యలో ఉన్న తేడాని మనం గుర్తించాలి.
గిల్టీగా మనం ఫీల్ అయిపోతూ, రిమోర్స్గా ఫీల్ అయిపోతూ, నేను పాపిని అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం వలన అదే మనకి పశ్చాత్తాపం అనుకుంటే కుదరదు. పశ్చాత్తాపం అంటే ట్రూలీ రిపెంట్ అండ్ నాట్ టు డూ ఇట్ అగైన్. సేయింగ్ సారీ, దాంతోపాటుగా నాట్ గోయింగ్ బ్యాక్ టు ఇట్ ఎనీమోర్. ద డెసిషన్ దట్ కమ్స్ అలాంగ్ విత్ ఇట్. ఓన్లీ సారీ దగ్గరే ఆగిపోయేటువంటిది మెటోమెలోమాయ్. అది సరి అయినటువంటి పశ్చాత్తాపం కాదు. మెటనాయియా అని మనం నేర్చుకున్నటువంటి నిజమైన పశ్చాత్తాపంతో మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. సో ఈరోజు అర్థం చేసుకోవాలి, నేను ఎక్కడ ఏ విషయాల్లో సారీగా ఉన్నాను, అండ్ వాట్ డూ ఐ నీడ్ టు చేంజ్ అబౌట్ ఇట్. మనకి కామన్గా వచ్చేటువంటి ఆలోచనలు అనమాట. ఏదైనా తప్పు జరిగిన తర్వాత మనం సారీ చెప్పామంటే, నేను సారీ చెప్పేశాను కదా, అయిపోయింది, ఇంకేంటి. No, if you keep on doing the same thing, your sorry is just waste, just vain words, పనికిరాని పదాలు. అక్కడ ఆ సందర్భంలో తప్పించుకోవడానికి మనం చెప్పేటువంటివే. దానికి తెలివి అని లోకం పేరు పెట్టొచ్చు, భలే తప్పించుకున్నావు అని చెప్పొచ్చు, కానీ అది మరణానికి దారితీస్తుంది. సరి అయిన విధానంలో మనం పశ్చాత్తాపడకపోతే అది మరణానికి దారితీస్తుంది. నిజమైనటువంటి పశ్చాత్తాపం మనకి జీవితాల్లో ఉండేటట్లుగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఐల్ గివ్ యూ కపుల్ ఆఫ్ బైబిల్ వర్సెస్ టు థింక్ అబౌట్ దీని గురించి. బట్ ఈరోజుకి ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలని చెప్పేసి నేను ఆశపడ్డాను. పౌలు గారు పశ్చాత్తాపం గురించి చాలా విషయాలు మాట్లాడతారు. ఇంకొక వచనం కూడా నేను మీతో పంచుకుంటాను. ఇందాక మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటిగా మనం మాట్లాడినటువంటి చదివినటువంటి ప్యాసేజ్ దగ్గరికి వెళదాం. ఆయన ఆ మాట చెప్పే ముందుగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయనని చెప్పేదానికి ముందుగా 8వ వచనంలో 7వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో చదువుతున్నాను. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప మట్టుకే పెట్టనని తెలుసుకుని ఉన్నాను. ఇక్కడ నాకు విచారం కలిగింది అంటున్నాడు చూడండి పౌలు గారు. విచారం కలిగింది అని ఎందుకని? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన వారిని కఠినంగా రాయాల్సి వస్తే, వారి గురించి కఠినంగా మాట్లాడాల్సి వస్తే ఈయన అంటున్నాడు, నేను కఠినంగా మాట్లాడడం నాకు విచారాన్ని కలుగు చేసింది, కానీ మీరు నిజమైన మారు మనసు పొందారు కాబట్టి ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఆయనకి గిల్టీగా అనిపించింది, నేను వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను, వీళ్ళ గురించి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాను అనిపించింది రాస్తున్నాడు చూడండి. అక్కడ కూడా ఇదే పదం వాడబడింది. ఆయన విచారపడుతున్నాడు అన్న దగ్గర. ఏదది? మెటోమెలోమాయ్, రిగ్రెట్, గిల్టీ ఫీలింగ్ తను కలిగి ఉన్నాడు ఆ సమయంలో. కాకపోతే అది ఎటువంటి మంచి దాన్ని ప్రొడ్యూస్ చేయడం లేదు. తను మంచిగా చెప్తున్నాడు, ఖండిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, తప్పుదిద్దుతున్నాడు, కానీ తనకు మాత్రం విచారంగా అనిపిస్తుంది. అరే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని తనకు అనిపించిందట. కానీ తరువాత వాళ్ళలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన అంటున్నాడు 9వ వచనం, మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. కేవలం దుఃఖపడమే కాదు, వాళ్ళు మారు మనసు పొందారు కాబట్టి నౌ హీ ఈజ్ హ్యాపీ. మన మారు మనసు పొందడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. కేవలం దుఃఖపడడమే కాదు. గిల్టీగా ఫీల్ అవ్వడం దగ్గర ఆగిపోతే అది మెటోమెలోమా అవుతుంది. అదే అక్కడే ఆగిపోకుండా దానిని పశ్చాత్తాపడి మరలా దాని వెనకకి వెళ్లకుండా చేస్తే మెటనోయియా అవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. యూదా ఇస్కరియోతు చేసినటువంటి పశ్చాత్తాపం పైపైన జరిగినటువంటిది, మొదటిది. ఇప్పుడు పౌలు గారికి ఏర్పడినటువంటి ఆ దుఃఖం పైపైంది. అయితే పేతురుకి కలిగినటువంటి దుఃఖం పశ్చాత్తాపాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటిది. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. దానితో గుర్తుగా మనకి పేతురు గారు ఆ పెంతెకోస్తు దినాన ఆయన చెప్పినటువంటి విషయం కూడా ఇదే. ఆయన చేసినటువంటి దాన్ని ఆ రోజు ఆయన ప్రసంగించారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం.
అప్పుడు పేతురు గారు చెప్తున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మారు మనస్సు పొందండి. గమనించండి, మారు మనసు ఎప్పుడు కూడా విశ్వాసానికి దారితీస్తుంది. ఏం చేస్తుంది? విశ్వాసానికి దారితీస్తుంది. అంటే మారు మనస్సు లేకుండా విశ్వాసం లేదు, మారు మనస్సు లేకుండా బాప్తిస్మం లేదు, మారు మనస్సు లేకుండా దేవుని వెంబడించడం వట్టి అబద్ధం. మేమేం చేయాలి అని వారు వచ్చి అడిగితే ఆయన అంటున్నాడు, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి. పాపాల కోసం మారు మనస్సు పొందడం ముందుగా మనం చేయాల్సినటువంటి విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా. జక్కయ్య ఆశపడ్డాడట. దేనికోసం? యేసుని చూడాలని ఆశపడ్డాడు. జక్కయ్యను చూడాలని ఎవరు ఆశపడరు అక్కడ. ఎందుకని? జక్కయ్య ఆ కాలంలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంతో కలిసిపోయి వాళ్ళకి పని చేస్తున్నాడు. తన సొంత జనాంగం మధ్యలో వాళ్ళ చేత పన్ను చెల్లిస్తున్నాడు, ట్యాక్స్ కట్టిస్తున్నాడు. ఇంకా ఆయన అంటే ఎందుకు ఇష్టంగా ఉండదంటే, ఈ ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తే దానిలో వాళ్ళకి ఇవ్వాల్సింది 10 రూపాయలు అయితే ఈయన 20 రూపాయలు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కామన్గా ఉండేటువంటిది అది. వాళ్ళు వీళ్ళకి జీతం ఇవ్వరు, వీళ్ళ జీతాన్ని వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే జక్కయ్య ఇంకొంచెం ఎక్కువగానే చేసేవాడు. వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి అయితే ఈయన 40 రూపాయలు తీసుకునేవాడు. చేసేది ఎలాగైనా చెడు పనేగా, అదేదో కొంచెం గొప్పగా చేద్దాం అనుకునేవాడు. యేసుక్రీస్తు వారిని కలుసుకున్నప్పుడు ఆయన తన ఇంటికి రాగానే జక్కయ్యకి దుఃఖం వచ్చింది, మారు మనసు ఏర్పడింది. పాపక్షమాపణ కోసం ఆయన ఇష్టపడ్డాడు. ఏం చేశాడు? నేను తప్పు చేశాను ప్రభువా క్షమించండి అని మాత్రమే చెప్పాడా? ఏం చేశాడు? డూ యూ రిమెంబర్ హిస్ స్టోరీ? ఒకసారి చదువుదాం. జక్కయ్య స్టోరీ దగ్గరికి వెళ్దాం. You found it? లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో మనం దీన్ని చూస్తాం. ఇప్పటికైతే మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. అందరూ అది చూచి, ఏది? జక్కయ్య యేసుక్రీస్తు వారు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొన్నారు. వస్తే మా ఇంటికి రావాలి కానీ వెళ్ళి వాడింటికి వెళ్ళాడేంటో, ఈ ఇంట్లో ఈ ఊర్లో ఇంకెవరు లేనట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఈయనే మనిషి, అందరు సనుక్కుంటున్నారు. అప్పుడు జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పశ్చాత్తాపం రక్షణను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ నిజమైనటువంటి పశ్చాత్తాపం, అయ్యా నన్ను క్షమించండి అని ఆయన అడిగిన విధానం ఎలా ఉంది? తిరిగి చేసినటువంటి దానికి ప్రతిఫలంగా చేయడానికి ఇష్టపడ్డాం. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ వాట్ ఐ డెడ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. నేను దాన్ని రిపేర్ చేయాలని వెళుతున్నాను.
ఒట్టిగా సారీ చెప్పేసేస్తే అయిపోదు. ఆ సంబంధం నిలబడాలి అంటే, అది పునఃస్థాపించబడాలి అని అంటే యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్. మరలా తిరిగి నేను నష్టపరుచుకొనైనా కానీ సమస్తాన్ని కూడా నేను ఇచ్చేస్తాను. కంప్లీట్గా మారు మనసు పొందడం అనేటువంటిది తిరిగి మరలా దాన్ని చేయకుండా ఉండడానికి సంబంధించినటువంటి విషయం. ఈరోజు మనం ఏదైనా విషయంలో పదే పదే మనం ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిసారి సారీ చెప్తున్నాం, క్షమించడానికి అడుగుతున్నాం, కానీ మరలా అవకాశం దొరికిన వెంటనే దాన్ని మరలా చేస్తున్నాం. అది మన ఆలోచనల దగ్గర నుంచి ప్రారంభించుకొని మన క్రియల వరకు ఆలోచించుకోండి. పలానా దాని గురించి నేను ఆలోచించను అని నువ్వు నిర్ణయించుకుంటావు. మరలా ఏదో కొంచెం భారం రాగానే, టయర్డ్ అవ్వగానే, ఒంటరితనం దొరకగానే మరలా వెళ్ళి దాని గురించే ఆలోచించుకుంటూ ఉంటావు. నీకు ఇష్టం లేనటువంటి అదే ఆలోచనలు నీ సేఫ్ ప్లేస్ లాగా నీకు అనిపిస్తూ ఉంటాయి. అలా ఆలోచించిన కాసేపటికి మరలా ఎందుకు ఆలోచించానా అనే గిల్టీ ఫీలింగ్లోకి మరలా పడిపోతూనే ఉంటావు. ఈ సైకిల్ అగైన్ అండ్ అగైన్ మరలా తిరిగి వస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తితో నేను ఇలా ప్రవర్తించడం తప్పు అని నువ్వు గమనిస్తావు. నేను ఇలా ప్రవర్తించినందుకు ఐఎమ్ వెరీ సారీ అని చెప్తావు. కానీ మరలా సందర్భం రాగానే అలానే ప్రవర్తిస్తుంటావు. ఇంక ఎలా ప్రవర్తించాలో అర్థం కాకుండా, ఇంకెలా ప్రారంభించాలనే దాని గురించి ఆలోచన లేకుండా మనం గడిపేస్తూ ఉంటాం. బట్ ద రియల్ గుడ్ న్యూస్ ఈజ్, దేవుడు మనకి నిజమైన పశ్చాత్తాపాన్ని పుట్టిస్తారు. మనకి నిజమైన పశ్చాత్తాపం రాదు, మనకి ఓన్లీ గిల్టీ ఫీలింగ్స్ మాత్రం వస్తాయి. కానీ నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడే మనకి పుట్టిస్తాడు అన్న విషయాన్ని ఈరోజు మన వాక్యం రూపంలో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. ఐ వాంట్ us to read from the Bible. మొదటిగా దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పేటువంటి మాటని పరిచయం చేస్తాను. 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో వీటిని అన్పాక్ చేయడానికి ప్రయత్నించుదాం. బట్ ఫర్ నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. ఏం ప్రేరేపిస్తుంది మారు మనస్సు పొందడానికి? గాడ్స్ మర్సీ. దేవుని అనుగ్రహమే మనకి ప్రేరేపిస్తుంది మారు మనసు పొందడానికి. మన వల్ల మనకి మారు మనసు పొందడానికి రాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి తొందరగా తప్పించుకోవడానికి మాత్రమే మన మనస్సు ప్రేరేపించవచ్చు. కానీ మారు మనస్సుగా ఉండాలి అనేటువంటి ప్రేరేపణ దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. తన కృప ద్వారా, తన యొక్క, మనం చూస్తున్నాం కదా, దేని ద్వారా అంట, తన అనుగ్రహం ద్వారా, దేవుని యొక్క మర్సీ ద్వారా మారు మనసు పొందడానికి ప్రేరేపించబడుతున్నాం. The act of repentance starts from God himself. కాబట్టి ఆయన సన్నిధిలో గమనించండి, నిజమైనటువంటి పశ్చాత్తాపం, ఒక దాని నుంచి తిరగడం అనేటువంటిది దేవుడే మన హృదయాల్లో ప్రేరేపిస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ us to remember. అండ్ దేవుడు దాన్ని మనందరికీ అనుగ్రహించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు గారు ఏథెన్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా చివరిగా మనం చదువుకొని మన దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవడానికి సిద్ధపడదాం. 17వ అధ్యాయం 30-31 వచనాలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు
అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అందరూ అంతటను ఏం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడట? మారు మనస్సు. మారు మనస్సు. ఆ మారు మనస్సు మనల్ని తీర్పులోనికి రాకుండా కాపాడుతుంది. ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధానుడై ఉన్నాడు. మనమందరం కూడా నిత్యత్వము ఆయనతో కలిసి జీవించే వారిగా, ఇదిగో ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలబడేటువంటి వారిగా మనం ఉన్నాం. పశ్చాత్తాపంతో మనం ముందుకు సాగినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళినా ఆయన యొక్క సన్నిధిలో నిత్యము జీవించే వారిగా మనం జీవిస్తాము అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మన యొక్క రక్షణకి, మన నిత్య జీవానికి కారణభూతంగా మారు మనస్సు అనేది కనపడుతుంది. వాక్యం మనం ఎందుకు వింటుంటాం? వాక్యాన్ని మనం ఎందుకు చదువుతాం? మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందడానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మన మనసు మారడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ఇంతే, నా మనసు ఇంతే అని నువ్వు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే నీకు ఒక నూతనమైనటువంటి ఐడెంటిటీని దేవుడు నీకు ఇస్తున్నాడు. నా వలన కాదు, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలుగుతాను. పశ్చాత్తాపడడం, మార్పు నొందడం, తిరిగి మరలా తిరిగి దానికే పడిపోకుండా ఉండడం. చెప్పుకుంటాం కదా ఎగ్జాంపుల్స్. కడుగబడిన పంది తిరిగి బురదలోనికి మరలా వెళ్ళి ఆ బురదను ఆస్వాదించినట్టుగా, కుక్క తనను వాంతి చేసుకున్న దాన్ని మరలా వెళ్ళి తినేటువంటి ఆ దిక్కుమాలినటువంటి జీవితంలో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. యు విల్ నాట్ గో బ్యాక్ టు ఇట్ అగైన్. మరలా నువ్వు దాన్ని చేయకుండా ఉండే ఒక నూతనమైన సృష్టిగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. నిజమైన పశ్చాత్తాపం గురించి బైబిల్ ముందు నుంచి మాట్లాడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వాటి గురించి ఇంకా మనం అర్థం చేసుకుందాం. పాత నిబంధనలో పశ్చాత్తాపం గురించి ఏ విధంగా దేవుడు మాట్లాడాడు, ప్రవక్తలు ఏ విధంగా దాని గురించి ప్రచురణ చేశారు, నూతన నిబంధనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, వీటిని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే వితౌట్ రిపెంటెన్స్ దేర్ ఇస్ నో ఫెయిత్. ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టుగా, బొమ్మ బొరుసు ఉన్నట్టు, ఒకవైపు పశ్చాత్తాపం ఉంటేనే మరోవైపు విశ్వాసం అనేది ఉంటుంది. దానిలో నుంచే రక్షణ మనకి అనుగ్రహించబడుతుంది. దేవుడిచ్చినటువంటిదే, కానీ పశ్చాత్తాపం అనేటువంటి మార్గంలో కూడా మనం వెళుతున్నాం. విశ్వాసం అనే మార్గంలో కూడా మనం వెళుతున్నాం. ఈరోజు ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ టు హ్యావ్ ద సేమ్ థింగ్, వి సే సారీ, బట్ అగైన్ డూ ద సేమ్ థింగ్, లివింగ్ ఇన్ ద సేమ్ థింగ్. లెట్ us all go back to the Lord and say, God help us. నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని మాకు నేర్పించండి. మెటనోయియా అని మీరు ప్రకటించినటువంటి దాన్ని మా జీవితాల్లోనికి మేము నిక్షిప్తం చేసుకోవడానికి మా కృప చూపించండి అని మనం దేవుడిని అడుగుదాం. ఇట్ స్టార్ట్స్ విత్ గాడ్. దేవుడే మనల్ని ప్రేరేపిస్తున్నాడు పశ్చాత్తాపం కోసం, నాట్ బై సమ్వన్ ఎల్స్. అపవాది మనల్ని కేవలం పైనే దుఃఖపడి పోవడానికి, ఆ రిగ్రెట్ తోటి నీ యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా నిన్ను ప్రేరేపించవచ్చు, ఇస్కరియోతు యోధా జీవితంలో జరిగినట్టుగా. God says that's not all. Feeling bad is not the thing. That is not the end. Understanding you are bad is not the end. నేను తప్పు చేశాను అని అర్థం చేసుకోవడం కాదు ఎండ్. Coming back to the Lord is an end. Coming back to Him and changing the ways by the help of the Holy Spirit, it is the end. Not living in sin anymore. మనంగా దాని నుంచి తప్పించుకోలేము. కాబట్టే పరలోకం నుంచి దేవుడు మన కోసం దిగి వచ్చి, Now I am risen Christ, I can help you అని ఆయన మనతో చెప్తున్నాడు. Let us take time today, confess our sins before the Lord in a way metanoia works. పశ్చాత్తాపంతో, ఇక మరలా నేను దీన్ని తిరిగి చేయను. Why don't you do this again? Because I shouldn't have done this. దేవుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను దీన్ని చేయను. నాకేదో సంభవిస్తుందని కాదు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు, నా దేవునికి అసహ్యమైన దాన్ని నేను చేయను అని తీర్మానం చేసుకోవడమే మెటనోయియా. ఈరోజు మనం దేవునికి మనం అప్పగించుకొని, ప్రభువా నిజమైన పశ్చాత్తాపంలో నేను నివసించడానికి కృప చూపించండి, నేను జీవించడానికి కృప చూపించండి. ఎవ్రీ టైమ్ యూ ఫైండ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, నిజమైనటువంటి మారు మనస్సును పొంది ఆయన సన్నిధిలోనికి మనం వెళ్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఎస్, అది మనకు దుఃఖం కలుగు చేస్తుంది. అయ్యో నేను ఆయన ఎరుగనని ఏ నోటితో చెప్పాను అని పేతురు ఎంత దుఃఖపడి ఉంటాడో, వెక్కి ఏడ్చిన రాయబడి ఉంటుంది.
మనం తొలగిపోయినప్పుడు మనకి దుఃఖం కలగడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అక్కడ ఆ దుఃఖంలో నుంచి మనం ఎటు వెళ్ళాలి? పశ్చాత్తాపంలోనికి వెళ్ళాలి, మారు మనస్సులోనికి వెళ్ళాలి. దేవుడు మనకు అనుగ్రహించే దాన్ని మనం దాన్ని పొందుకోవడానికి మనం ముందుకు సాగి వెళ్ళాలి. A little longer with the Lord. Don't just get away from that situation, but a little longer దేవునికి అప్పగించుకొని పూర్తి మార్పుతో మనం ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు సహాయం చేయండి. పశ్చాత్తాపంతో ముందుకు సాగడానికి నాకు నేర్పించండి నాయనా. అందరూ అంతటను పశ్చాత్తాపడాలని, మారు మనస్సును అందాలని మీరు ఆశపడుతున్నారు. ఈ మారు మనస్సును నేను కలిగి ఉండడానికి కృప చూపించండి. మారు మనస్సు, మారు మనస్సు. సత్యాన్ని ఎరిగిన వారిగా మారు మనసు పొందడానికి మళ్ళీ మనం ఇష్టం చేసుకుందాం. ప్రభువా, నన్ను నడిపించండి నాయన. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు పశ్చాత్తాపంతో ముందుకు సాగడానికి, మారు మనసు కలిగి ఉండడానికి. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? దేవుణ్ణి బలం కోసం అడుగుదాం. నిజమైనటువంటి మార్పు కలిగే విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆశపడదాం. సారీ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఇనఫ్, సారీ ప్లస్ చేంజ్ ఇస్ వాట్ వీఆర్ ఆఫ్టర్. దేవా, సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. లెట్స్ రెస్పాండ్ టు ద లార్డ్ ఈ సమయంలో. Even as we sing a song, even as we worship the Lord, I want you to pursue connection with the Lord. ప్రార్థన చేద్దాం. దేవా, నీ సహాయం నాకు కావాలి. మారు మనసును అందడానికి నీ సహాయం నాకు కావాలి. లోతైన పశ్చాత్తాపంలోనికి రావడానికి మీ సహాయం మాకు కావాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మేము ఫలించడానికి మా కృప చూపించండి. అడుగుదాం దేవుణ్ణి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీ గిల్టీ ఫీలింగ్నే పశ్చాత్తాపంగా మారు మనసుగా అనుకోవడానికి వీల్లేదని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. బట్ గో లిటిల్ మోర్ డీపర్. ది గిల్టీ ఫీలింగ్ షుడ్ నాట్ బి అబౌట్ నేను పట్టుబడ్డానే అనే దాని గురించి గిల్టీ ఫీలింగ్ కాదు. నేను దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను, వద్దన్న దాన్ని నేను చేస్తున్నాను, ఐ షుడెంట్ బి డూయింగ్ ఇట్ అనే అండర్స్టాండింగ్లోనికి రావడం. కొద్ది క్షణాలు మనం దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని యొక్క సహాయం కోసమే మనం కోరుకుందాం. నీకు నాకు సహాయం చేయడానికే ఆయన దిగి వచ్చాడు. ఎస్, వీ కెనాట్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. సో దాని మీద మనం ఆలోచిస్తూ మనం గడిపోవద్దు. దేవునికి మళ్ళీ మనం అప్పగించుకొని, ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి, దీనిలో నుండి నేను బయటికి రావడానికి నాకు కృప చూపించండి. అపవాది మనల్ని గిల్టీ ఫీలింగ్స్ తోటే బ్రతకాలని, అదే ట్రాప్లో మనల్ని పడేయాలని ప్రయత్నిస్తాడు. యువర్ లైఫ్ ఈజ్ డన్, అయిపోయింది అని పేదరితో అపవాది చెప్పడానికి ప్రయత్నించుంటాడు. Jesus is saying, do you love me? You still have the same thing that I've called you for. I am not done with you. Help me, Lord. Thank you, Jesus.
నేను జీవించడానికి నా శ్వాస ఎంత అవసరమో నీవు నాకు అంతే అవసరము ప్రభువా. సహాయాన్ని కోరుకుందాం. ఆత్మీయ జీవితంలో మరలా శోధించబడడం జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క సహాయం మనకు చాలా సమీపంగా ఉంది. దుఃఖించకుండానట్లుగా రక్షణ
మా జీవితాన్ని నీకు సమర్పించుకొనుచున్నాం ప్రభువా. మీ సహాయం మాకు కావాలి. నీవే లేక నేను లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేను లేను, నాకు నీవు అత్యవసరం. యేసయ్యా నీవే లేక నేను లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేను లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేను లేను, నాకు నీవు అత్యవసరం. Thank you, Jesus. Thank you, Jesus. Lord, help us to understand your will for us. ఇదిగో నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి, నీవు దేనిని ఇదిగో మా యొక్క జీవితాల్లో ఉండాలని ఆశపడుతున్నావో దానిని గుర్తించడానికి మీరు మా కృప చూపించండి ప్రభువా. ఇదిగో మెటమెలమా ఇలాగా కేవలం పైనే వచ్చేటువంటి ఇమోషనల్ రిగ్రెట్ తోటి ఇదిగో ఎక్కడికి వెళ్లకుండా తిరిగి చేసిన దాన్ని మరలా చేస్తూ మేము ఆగిపోతే ప్రభువా, ఆ యొక్క తటస్థ స్థితి నుంచి మమ్మల్ని తప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మెటనోయావలే ఇదిగో ప్రభువా, పూర్తి మార్పును కోరుకునే మారు మనస్సును ఇదిగో నీ యొక్క చిత్తం వైపుకు జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితిని మా యొక్క జీవితాల్లో మీరు కల్పించవలసిందిగా అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో పేతురు మరలా ఏ విధంగా తిరిగి వచ్చిన యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి ఇదిగో తన యొక్క కాలింగ్ వైపుకి నడవగలిగాడు, మీ యొక్క చిత్తం చొప్పున ఇదిగో మీ యొక్క గొర్రెలను మేపుతూ ముందుకు సాగగలిగాడు, అదే విధముగా ప్రభువా మేము పశ్చాత్తాపడుతూ మారు మనస్సు నొంది నీ యొక్క సన్నిధిలోనికి రావడానికి కృప చూపించండి ప్రభువా. ఇదిగో మనస్సు మారకుండా మేమేమీ చేయలేము. మీ యొక్క సన్నిధిలో ఇదిగో మనస్సును మార్చడం అనేటువంటిది మీ యొద్ద నుంచే ప్రారంభమైందని మేము అర్థం చేసుకొనుచున్నాం. మీరు మాకు సహాయం చేయండి నాయన. మీరు ప్రేరేపించిన విధానముగా మమ్మల్ని మేము లోతుగా తరచి చూసుకొని సంపూర్ణమైన మార్పుకు మమ్మల్ని మేము లోపరుచుకోవడానికి కృప చూపించండి. జక్కయ్య వలె ఇదిగో కేవలం మాటల దగ్గరే ఆగిపోలేదు, కానీ తన యొక్క యాక్షన్స్ లో మారిపోయినట్టుగా, రక్షణను తన యొక్క జీవితంలో పొందుకున్నట్లుగా, ఇదిగో మా యొక్క పాస్ట్ ఏమై ఉన్నప్పటికీ కూడా మేము ఎటువంటి పాప కబంధ హస్తాల్లో మేము రగ్గి ఉన్నటువంటి వారిగా ఉన్నప్పటికీ, మా యొక్క అలవాట్లు ఎంత బాధను నీకు తీసుకుని వచ్చినప్పటికీ ఈ సమయంలో ప్రభువా వాటన్నిటిని ఒప్పుకొని మరీ తిరిగి వాటిని చేయకుండా ఉండేటట్లుగా మమ్మల్ని మేము తీర్మానం చేసుకొనిచున్నాం ప్రభువా. ఇదిగో ఎటువంటి నడవడిక చొప్పున మేము తిరిగి నిన్ను బాధ పెడుతూ ఉన్నామో అటువంటి నడవడిక మీద నుంచి సంపూర్తిగా ఇదేవా వెనక్కి తిరిగి రావడానికి మేము తీర్మానం చేసుకొనిచున్నాము అయ్యా. ఇదిగో నిన్ను కష్టపెట్టేటువంటి వారిగాను, నీకు అసహ్యమైన వాటిని చేస్తూ బ్రతికే వారిగాను ఏమాత్రము జీవించకూడదని తీర్మానం చేసుకొనిచున్నాం. నీ యొక్క సన్నిధిలో ప్రభువా నిన్ను సంతోష పెట్టే వారిగా ఉండడానికి మా కృప చూపించండి. మా రక్షకుడా ఇదిగో నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిజమైన మారు మనస్సును మేము అర్థం చేసుకుని దానిలో నిలిచి ఉండడానికి, మరలా ఎల్లప్పుడు ఇంకెప్పుడు కూడా మరలా దుఃఖంతో కూడినటువంటి వారిగా ఉండకుండా ఉండుటకు మీరు మా కృప చూపించి నడిపించండి. మాలో ఎవరు కూడా ప్రభువా లోకచితానుసారమైన దుఃఖమును సహిస్తూ మరణమునకు లోనైపోయే వారిగా ఉండకుండా ప్రభువాని యొక్క సన్నిధానంలో నువ్వు అనుగ్రహించే శాంతి సమాధానాన్ని పొందుకొని జీవించడానికి, ఇదిగో వారిని మీరు దేనికోసం అయితే పిలిచి ఉన్నారో ఆ పిలుపుకు తగిన జీవితాలను జీవించడానికి మీరు కృప చూపించి వారిని నడిపించవలసిందిగా వారి పక్షాన విజ్ఞాపన చేస్తూ మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం